ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెరిగిపోయాయి ఆడియన్స్‌లో. అండ్ అదే కాకుండా మూవీ మీద ఎన్నో స్పెక్యులేషన్స్ జరుగుతున్నాయి. లైక్ స్టోరీ ఇది ఉండొచ్చు, అది ఉండొచ్చు అని చెప్పేసి. అండ్ ఈరోజు మన ఎరివి టీమ్ గూడా ట్రైలర్‌ని బ్రేక్ డౌన్ చేసి చాలా డీటెయిల్స్‌ని తీసుకొని ఒక స్టోరీ లైన్ అయితే క్రియేట్ చేశారు. అండ్ ఇది కంప్లీట్‌గా సొల్లవ్వచ్చు. అసలు వేస్ట్ ముచ్చట అవ్వచ్చు. అసలు నేను చెప్తుందంతా కూడా కంప్లీట్ వేస్ట్ ముచ్చట అవ్వచ్చు. సో, దీని మీద ఎలాంటి గ్యారంటీ లేదు. కానీ మన టీమ్ మాత్రం అనలైజ్ చేసి వి హావ్ కంక్లూడెడ్ టు వన్ ఫైనల్ స్టోరీ లైన్. అండ్ మాక్సిమం 'ఓజీ' మూవీ స్టోరీ ఇదే ఉంటది. 90% అయితే నేనిదే చెప్తున్నా. సో, ఒకవేళ మీరు గాని మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ కావాలనుకుంటే మాత్రం ఈ వీడియోని ఇక్కడే ఆపేసి వీడియోని ఎండ్ చేసేసేయండి. కానీ మీరు గాని 'ఓజీ' మూవీ టోటల్ స్టోరీ లైన్ గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియోని తప్పకుండా చూడండి. సో, వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మూవీ టోన్ ఏదైతే ఉందో అది 2 డిఫరెంట్ పార్ట్స్‌గా డివైడ్ అయ్యాయి. ఒకటొచ్చేసి ఫ్లాష్ బ్యాక్ అండ్ ఇంకొకటొచ్చి ప్రెజెంట్ టైమ్ లైన్. సో, ఈ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ ఏదైతే ఉందో దీని గురించి మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. అండ్ తర్వాత ప్రెజెంట్ టైమ్ లైన్ గురించి మాట్లాడుకుందాం. సో, ఓజస్ గంభీర ఈ పర్సన్ ఏదైతే ఉన్నారో హీ ఈస్ గంభీర ఇన్ ద ఫ్లాష్ బ్యాక్. అండ్ ఈ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్‌లో ఎప్పుడైతే గంభీర ముంబైలో ఉంటాడో ఆ టైంలో చాలా గ్యాంగ్ వార్స్ జరుగుతుంటాయి. అండ్ ఈ గ్యాంగ్ వార్స్‌కి కారణం ఓమి ఆర్ ఓమి వాళ్ళ ఫాదర్ అయ్యుండొచ్చు. అండ్ ఓమి వాళ్ళ ఫాదర్ ఆర్ ఓమి ఎప్పుడైతే ఈ గ్యాంగ్ వార్స్ నడిపిస్తున్నారో బాంబేలో, ఇదే టైంలో ఒక నార్మల్ పర్సన్‌గా ఓజీ గూడా ఇదే ఊర్లో ఉండొచ్చు. ఆర్ మేబీ వాళ్ళ ఫాదర్, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అంటే ఎన్నో ఏళ్ల నుంచి ముంబైలోనే వాళ్ళ ఓవరాల్ ఫ్యామిలీ ఉండొచ్చు. అండ్ ఈ బాంబేలో ఉన్నప్పుడు ఈ ఓజీ ఫ్యామిలీ ఎవరు అంటే మన కన్మణి. అంటే ప్రియాంక మోహన్ గారు అండ్ అలాగే వీళ్ళకొక పాప గూడా ఉన్నట్టు చూపెడతారు. సో, ఈ 3 మెంబర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ థిస్ ఫ్యామిలీ. అండ్ ఈ ఫ్యామిలీ ఏదైతే ఉందో ఇది మనకి ఫ్లాష్ బ్యాక్ పోర్షన్‌లో కనబడుతుంది. అండ్ ఏదో ఒక సిట్యుయేషన్ వల్ల ఓజీ ఫ్యామిలీ ఆర్ ఓజీ సరౌండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గూడా ఈ ఓమి వాళ్ళ ఓవరాల్ గ్యాంగ్‌స్టర్ వైబ్ వల్ల ఆర్ ఈ గ్యాంగ్‌స్టర్ ఫైట్స్ వల్ల ఎఫెక్ట్ అవుతాయి. అండ్ దీన్ని ఆపాలి అని జెప్పేసి ఓజస్ గంభీర ఒక గ్యాంగ్‌ని క్రియేట్ జేస్తాడు. అండ్ ఈ గ్యాంగ్‌లో వన్ ఆఫ్ ది పర్సనే ఈ పర్సన్. ఈయనని మనము ట్రైలర్‌లో మల్టిపుల్ ప్లేసెస్‌లో జూసాం. టీజర్‌లో గూడా జూసాం. సో, ఈ పర్సన్స్ అందరిని కలుపుకొని ఒక గ్యాంగ్ అయితే క్రియేట్ చేసుకుంటాడు. అండ్ నౌ హి గోస్ అగెయిన్స్ట్ ఓమీస్ గ్యాంగ్. అండ్ ఓమీస్ గ్యాంగ్ అనొచ్చు. వాళ్ళ ఓమి వాళ్ళ ఫాదర్ గ్యాంగ్ అది మనకు క్లారిటీ లేదు. కానీ వాళ్ళని టేక్ డౌన్ చేస్తాడు. అండ్ ముంబై మొత్తం తన కంట్రోల్‌లోకి తీసుకుంటాడు. అండ్ నౌ ముంబై ఈస్ ఇన్ ఎ పీస్‌ఫుల్ స్టేట్. మేబీ వాళ్ళని జైలుకి పంపియడం కావచ్చు. లేకపోతే టెంపరరీలీ వాళ్ళని సైలెంట్ చేయడానికి ఏదో ఒక పనైతే ఓజీ చేస్తాడు. సో, ఇది జరిగిన తర్వాత ఓజీ అండ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా గూడా ఏదో ఒక రకంగా ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఈ ఫైట్ జరిగినప్పుడే ప్రియాంక గారు చనిపోవడమో, ఏదో ఒక విషయం అయితే జరుగుతుంది. అండ్ ఇప్పుడు ప్రియాంక గారు చనిపోయారు. అండ్ ఓజీ ఈస్ ద సెంట్రల్ టార్గెట్ ఫర్ దిస్ హోల్ ఓమి గ్యాంగ్. సో, ఓజీ అనే మనిషే ఇక్కడి నుంచి మాయమైపోవాలి. అండ్ ఓజీ ఎలాంటి ప్లేస్‌కెళ్తున్నాడంటే అక్కడ ఇంకా ఎక్కువ డేంజర్స్ ఉండొచ్చు. కాబట్టి వాళ్ళ పాపని తీసుకొనైతే ఎళ్ళలేడు. సో, ఆమెకొక సేఫ్ స్టే అయితే తీసుకురావాలి. సో, అందుకని చెప్పేసి ఓజీ వాళ్ళ కూతురు అని తెలియకుండా ఓజీ వాళ్ళ కూతురిని శ్రీయారెడ్డి గారి దగ్గర అప్పజెప్పి ఎళ్తారు. శ్రీయారెడ్డి గారు మేబీ ఒక వెల్ విషర్ ఆర్ ఒక ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు ఓజీకి. కానీ ఓజీకి, శ్రీయారెడ్డికి కనెక్షన్ ఉన్నట్టు ఈ గ్యాంగ్‌లో గాని, ముంబైలో గాని ఎవ్వరికీ తెలీదు. అండ్ సెక్యూరిటీగా ఓజీ మెంబర్స్ ఏదైతే ఉందో వాళ్ళ గ్యాంగ్ మెంబర్స్‌లో ఒకరినైతే ఇక్కడ పెట్టి వెళ్ళడం గూడా మనం చూడొచ్చు. అండ్ నౌ ఎన్నో ఏళ్ల తర్వాత తిరిగి మళ్ళీ గ్యాంగ్ వార్స్ మొదలవుతాయి. అంటే ఓజీ ఎవరైతే ఉన్నారో ఆయన మొత్తం సైలెంట్ జేసి ముంబై నుంచి మాయమైపోయిన తర్వాత మళ్ళీ ఎన్నో ఇయర్స్ తర్వాత మళ్ళీ లొల్లిలైతే స్టార్ట్ అయ్యాయి. అండ్ దీనికి మెయిన్ రీజన్ ఓమి తిరిగి రావడం. మేబీ ఆయన జైలు నుంచి బయటికొచ్చిండా? లేకపోతే వేరే ఎక్కడైనా దాసుకొనుండి అక్కడి నుంచి బయటకొచ్చిండా తెలీదు. బట్ హి ఈస్ బ్యాక్. ఆర్ ఓమి వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయి, ఓమి మంచి అంటే ఒక మిడ్ ఏజ్‌కొచ్చి మళ్ళీ ఆయన గూడా బయటికొచ్చుండొచ్చు. టు టేక్ ఓవర్ ముంబై. అండ్ మళ్ళీ గ్యాంగ్ వార్స్ స్టార్ట్ అవుతాయి. అండ్ ముంబై మొత్తం ఓమి కంట్రోల్‌లోకెళ్ళిపోతుంది. అండ్ ఓమికి ప్రైమరీ టార్గెట్ ఎవరు? ఓజీ ఆర్ ఓజీస్ ఫ్యామిలీ. ఎందుకంటే ఓజీ ఫ్యామిలీని పట్టుకుంటే ఓజీ వస్తాడు. అండ్ ఓజీని ఎండ్ చేయాలి. అండ్ థట్ ఈస్ ద ప్రైమరీ టార్గెట్. అంటే కంప్లీట్ రివెంజ్ స్టోరీగా ఉండొచ్చు. అండ్ ఈ టైంలోనే ఓజీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి సమ్ టైప్ ఆఫ్ లీక్ అయితే జరుగుతుంది. అంటే ఓజీ గ్యాంగ్‌లో మెంబర్ ఉన్నాడు కాబట్టి మేబీ ఏదో ఒక రకంగా అయితే ఓజీ వాళ్ళ కూతురు ఈ పాపే అని తెలుస్తుంది. సో, షీ విల్ బి ద సెంట్రల్ ప్లాట్ లైన్ ఆఫ్ ద హోల్ ఫిల్మ్. సో, ఆమెని మనం ఇక్కడ బెదిరియడము, ఓమి అయితే ఇక్కడ బెదిరించినట్టు ఒక షాట్ కూడా చూపెడతారు. అండ్ శ్రేయారెడ్డి గారిని కూడా ఈ గ్యాంగ్ మొత్తం కంట్రోల్‌లోకి తీసుకున్నట్టు కూడా చూపెడతారు మనకి. అండ్ ఇదే టైంలో వీళ్ళని కాపాడడానికి ఆల్రెడీ వాళ్ళ ఇన్ఫార్మర్ ఎవరైతే ఉన్నారో ఓజీకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసేస్తాడు. అండ్ ఓజీ కమ్స్ బ్యాక్ టు బాంబే. అండ్ ఇది మనం ఈ షాట్‌లో ఓజీ ఓమికి ఫోన్‌లో చెప్తున్నట్టు కూడా మనకు చూపెట్టారు. అది ఓమికే చెప్పుండొచ్చు, వేరే ఎవరికైనా చెప్పుండొచ్చు. బట్ హి ఈస్ కమింగ్ బ్యాక్ టు బాంబే. అండ్ ఈసారి గంభీర జస్ట్ గంభీరగా రాడు. ఓజస్ గంభీరగా వస్తాడు. అండ్ జపాన్‌లో ట్రైనింగ్ తీసుకొనొస్తాడు. అండ్ జపాన్‌లో కటానా ఇక్కడ ఒక ఎవరైతే ట్రైనర్ ఉంటాడో అది మన ఓజీకి ఇస్తున్నట్టు గూడా మనకొక షాట్ అయితే చూపెట్టారు ట్రైలర్‌లో. సో, నౌ హి ఈస్ బ్యాక్ యాస్ ఓజస్ గంభీర. అండ్ ఈసారి ఓజస్ గంభీరగా తిరిగొచ్చినప్పుడు ఆయన ప్రైమరీ టార్గెట్ ఈసారి టెంపరరీగా ఓమి గ్యాంగ్‌ని సైలెంట్ జేయడం గాదు. పర్మనెంట్‌గా ముంబైని ఈ గ్యాంగ్ వార్స్ నుంచి ఆపాలి అనే టార్గెట్‌తో మళ్ళీ ఓజీ గ్యాంగ్ మొత్తం మళ్ళొకసారి
దగ్గరకొస్తుంది. అండ్ నౌ దే స్టార్ట్ టు ఫైట్ అగైన్స్ట్ ఓమి గ్యాంగ్. అండ్ వాళ్ళ ప్రైమరీ టార్గెట్ శ్రీయారెడ్డి గారిని అండ్ అలాగే ఆ పాపని ఓమి గ్యాంగ్ నుంచి కాపాడడం. అండ్ మేబీ అది చేయడానికి ఈ కంప్లీట్ గ్యాంగ్‌ని ఎలిమినేట్ చేస్తే 2 ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో బాంబేకి అవి గూడా తొలగిపోతాయి. ఒకటి ఓమి గ్యాంగ్ అండ్ ఇంకొకటి వీళ్ళ ఫ్యామిలీని కాపాడుకోవడం గూడా. సో, ఓజస్ గంభీర తిరిగొస్తాడు. మళ్ళీ వీళ్ళందరితో ఫైట్ జేస్తాడు. అండ్ ఫైనల్లీ చాలా మాస్ మూవ్‌మెంట్స్, ఎలివేషన్ స్టఫ్ అండ్ అదే గాకుండా కంప్లీట్ కటానా ఫైట్స్ అండ్ గన్ ఫైట్స్ తర్వాత ఫైనల్లీ ఓమి గ్యాంగ్ మొత్తాన్ని చంపేసి, ఓమిని చంపేసి బాంబే మళ్ళీ ఒక పీస్‌ఫుల్ స్టేట్‌కెళ్ళిపోతుంది. అండ్ వాళ్ళ ఫ్యామిలీని గూడా ఓజస్ గంభీర్ అయితే కాపాడుకుంటాడు. అండ్ ఈ ఏదైతే ఓవరాల్ జర్నీ ఉందో ఈ టైంలో 1, 2 శవాలు ఓజీ సైడ్ నుంచి గూడా తప్పకుండా లేస్తాయి. దట్ కెన్ బి దేర్ అసిస్టెంట్స్, ఆ గ్యాంగ్ మెంబర్స్ లేదంటే ఫ్యామిలీలో ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్ ఎవరో ఒకరైతే చనిపోయి ఉండొచ్చు. అండ్ అదే గాకుండా ఒక బిట్రేయల్ మూమెంట్ గూడా ఉంటుంది. అండ్ ఆ బిట్రేయల్ మూమెంట్ ఏంది అంటే అసలు ఈ ఓజీ ఫ్యామిలీ ఇక్కడుంది. అండ్ ఇది ఓజీ ఫ్యామిలీ అని తెలిసేలా ఓమీకి తెలియజేసిన పర్సన్ ఒకడైతే ఉంటాడో అండ్ అది ఓజీ చుట్టుపక్కలనే ఒక పర్సన్ ఉంటాడు. అండ్ వాడే ఓమీకి ఇన్ఫర్మేషన్ అంతా పాస్ చేస్తాడు. సో, ఆ బిట్రేయల్ మూమెంట్ తర్వాత వాళ్ళని గూడా చంపడం అయితే జరుగుతుంది. అండ్ థట్ విల్ బి అన్ ఇంపార్టెంట్ ట్విస్ట్ ఆర్ ప్లాట్ లైన్ ఇన్ దిస్ హోల్ ఫిల్మ్. సో, ఇది భయ్య ట్రైలర్ చూసిన తర్వాత మా కంప్లీట్ స్టోరీ లైన్ విచ్ వి హావ్ అండర్‌స్టూడ్ ఫ్రమ్ ద ట్రైలర్. నేను చెప్పింది కంప్లీట్‌గా వేస్ట్ ముచ్చట అయ్యుండొచ్చు. అసలు దేనికి పనికిరాని చెత్త అయ్యుండొచ్చు. కానీ మా టీమ్‌కి అర్థమైన స్టోరీ లైన్ మాత్రం ఇదే. అండ్ దిస్ కుడ్ బి ద కంప్లీట్ 100% స్టోరీ ఆఫ్ ద ఫిల్మ్. కొన్ని సిట్యుయేషన్స్ ఆర్ కొన్ని సీక్వెన్సెస్ మేము మిస్ అయ్యి ఉండొచ్చు. లైక్ జపాన్‌లో ట్రైనింగ్ సీక్వెన్సెస్ కొన్ని ఉంటాయి. అండ్ అలాగే మంచి సాంగ్స్, ఒక లవ్ స్టోరీ అయితే ఉంది 'ఓజీకి'. సో, ఇవన్నీ గూడా మిస్ అయిపోయి ఉండొచ్చు. కానీ నాకు 99% అనిపించేదేందంటే, ప్రియాంక గారి క్యారెక్టరు ఫ్లాష్ బ్యాక్ పోర్షన్‌లోనే లేపేస్తారని జెప్పేసి అనిపిస్తుంది. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఐ హోప్ మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మాక్సిమం 'ఓజీ' మూవీ స్టోరీ లైన్ అంతా కూడా మీకు అర్థమైపోయిందని అనుకుంటున్నా. అండ్ ఇదే స్టోరీ లైన్ ఒకవేళ మూవీలో ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి. సో, వాట్స్ యూర్ ఒపీనియన్ ఆన్ దిస్ హోల్ స్టోరీ లైన్? అండ్ మాకు దొరికిన డీటెయిల్స్‌తో మేము ఈ స్టోరీ లైన్ అయితే ఒకటి కనెక్ట్ చేసాం. కానీ ఇది 100% వేస్ట్ ముచ్చట అయ్యుండొచ్చని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. కానీ ఇదే స్టోరీ ఒకవేళ మీ మూవీలో ఉంటే మీ ఒపీనియన్ ఏంటి? అండ్ అలాగే మీరు ఎంజాయ్ చేస్తారో లేదో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి. అండ్ ఫైనల్లీ ఐ వాంట్ టు ఎండ్ దిస్ వీడియో ఆన్ వన్ సింగిల్ నోట్. 'ఓజీ' మూవీ స్టోరీ ఏదైనా సరే, బేసిక్ స్టోరీ అయినా సరే, పర్ఫెక్ట్ మూవ్‌మెంట్స్, పర్ఫెక్ట్ సినిమాటోగ్రఫీ, పర్ఫెక్ట్ బీజీఎం అండ్ పవన్ కళ్యాణ్ గారికి పర్ఫెక్ట్ ఫైట్స్ వాడితే మాత్రం మనం క్రేజీ లెవెల్‌లో ఎంజాయ్ చేస్తాం ఫిల్మ్‌ని. సో, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి.